వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాధాకృష్ణతో ఈ మధ్యకాలంలో కలిసి పనిచేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించుటకు మందకృష్ణతో కలిసి పోరాటం చేస్తాం. దళిత క్రైస్తవుల ఇష్యూ గురించి నా దగ్గరికి మందకృష్ణ హోటల్ లకిడి కప్పుల దగ్గర హ్యాంప్షైర్ అనే హోటల్ ఉంది, ఆడికి నన్ను పిలిపించాడు. తమ్ముడు, మనము కలిసి పనిచేద్దాము, ప్రధానంగా ఈ దళిత క్రైస్తవుల విషయంలో పనిచేద్దాము. నువ్వు దక్షిణాది అంతా నీకు తెలుసు కదా, దక్షిణాది అంతా తిరిగినవి కదా, దక్షిణాదిలో ఇంటలెక్చువల్ వర్గంతో నీకు సంబంధాలు ఉన్నాయి, నాకేమో దక్షిణాదిలో ఉన్న మాదిగలతో సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి నువ్వు దక్షిణాదిలో జనరల్ ఇంటలెక్చువల్స్ అయినా సౌత్ ఇండియా ఇంటలెక్చువల్స్ తో నీకు సంబంధాలు ఉన్నాయి. అందరం కలిసి దళిత క్రైస్తవుల ఇష్యూ మేజర్ గా ఫైట్ చేద్దాము, కలిసి పనిచేద్దాము అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే క్రమంలో మన ఒక ఇంటలెక్చువల్ వాతావరణం మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ అన్ని ఏంటి ఏం కథ అనేది ఒక 2 గంటలు చర్చ పెట్టాడు ఆ హోటల్లో. సో చర్చ పెట్టిన తర్వాత సరే అన్న, నేను ఖచ్చితంగా ఆయనకి, ఎందుకంటే ఈ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారిని మందకృష్ణకు అపాయింట్మెంట్ ఇప్పించింది కూడా నేనే. 25th రోజు నేను కలిశాను. ఆ రోజు నేనే అపాయింట్మెంట్ తీసుకున్నాను. 25th టైం ఇచ్చాడు. 27th రోజు మందకృష్ణ గారికి ఇప్పించా. అదే ఒక రోజు గ్యాప్, ఎందుకంటే లైబ్రరీలో క్రిస్టియన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అదేంటంటే 23వ తారీఖు 8వ నెల 1948 ఒక రెజల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ 23 ఫిబ్రవరి మాసం 1948లో ఒక రెజల్యూషన్ బ్రిటిష్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ డిబేట్స్ లో తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ ఏంటంటే మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు, కులపరంగానే రిజర్వేషన్ ఇవ్వాలనే రెజల్యూషన్. సో ఆ రెజల్యూషన్ నిజంగా జరిగింది నవంబర్లో, ఫిబ్రవరిలో కాదు. బట్ వాళ్ళ పుస్తకంలో అట్లా రాసుకున్నారు. సో ఆ బుక్ యాక్చువల్గా నా దగ్గర ఉంది, కానీ ఇది ఇంట్లో ఉంది. సో ఆ పుస్తకం సంబంధించి రెఫరెన్స్ అన్ని దొరకడానికి నేను ఏం చేశానంటే 26వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, దీనికి నన్ను పోయి మొత్తం ఆ రిఫరెన్స్ అని పట్టుకొని రా అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి 27కు 26కు పుస్తకాలు నేను అన్ని రిఫరెన్స్ తీసుకుంటే ఆ రిఫరెన్స్లో తేలింది ఏంటంటే నవంబర్లో జరిగింది అది కాన్స్టిట్యూషన్ డిబేట్స్, అది ఫిబ్రవరిలో కాదనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. కాకపోతే వీరు ఇక్కడ హోటల్ సుకూన్ హోటల్ కాడికి వచ్చారు. ఏ రోజు నేను ఏదైతే 25 సార్లు కలిసి వచ్చిన తర్వాత, అంటే 25 రోజు ఈవినింగ్ వచ్చాడు. నేను మార్నింగ్ సార్లు పోయి కలిశాను. 25 రోజు మా ఈవినింగ్ వచ్చాడు నా దగ్గరికి. 25వ రోజు వచ్చాడు. వచ్చి ఇదే ఢిల్లీలో, ఇది న్యూఢిల్లీలోని ఢిల్లీ మహారాజగంజ్ దగ్గర ఉంటుంది. 25th రోజు వచ్చి డీటెయిల్గా మొత్తం నా దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక 300 పేజీల ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ 300 పేజీల ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఈ 300 పేజీల ఎవిడెన్స్ 5 పేజీల రిప్రజెంటేషన్ సార్కి ఇవ్వడం జరిగింది. అన్నగారు ఈయన లెక్క ప్రకారం చూసుకుంటే 200 పేజీలతో కూడిన సమగ్ర నివేదిక వీరు ఇచ్చారని చెప్పేసి వీరు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఎప్పుడైతే నా దగ్గరికి 25th రోజు వచ్చాడో ఆ రోజు నేను జస్టిస్ కేజీ బాలకృష్ణ గారిని ఫోన్ చేసి అపాయింట్మెంట్ 27కు ఫిక్స్ చేయడం జరిగింది. సో 27 అది అయిపోయిన తర్వాత 28వ రోజు వీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడ? ఢిల్లీలో సబ్మిషన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. యాక్చువల్గా మా ఒప్పందం ఏంటంటే నేను ముందు సబ్మిట్ చేసేసి ఆయనకు టైం ఇప్పించి మేము జాయింట్ ప్రెస్ మీట్ ఇద్దరం కలిసి పెట్టాలి అనేది మా ఒప్పందం. అయితే మందకృష్ణ ఏం చేశాడు, ఎప్పుడైతే అపాయింట్మెంట్ నేను ఇప్పించానో, ఏది 25th రోజు నేను ఈవినింగ్ వచ్చాడు కదా నా దగ్గరికి, ఆ రోజు అపాయింట్మెంట్ అంతా డిస్కషన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఇప్పించాను. తెల్లారి 26 నుండి నాకు గయప్, నా ఫోన్ ఎత్తులేదు, ఆ ఫోన్ చేస్తే మాట్లాడలేదు. ఆయన సౌల్ అనే వ్యక్తి ఉంటాడు ఆయన దగ్గర. ఆ సౌల్ అనే వ్యక్తి ద్వారా మాత్రమే ఎక్కువ ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన డైరెక్ట్ మాట్లాడాడు. ఇప్పుడు ఆ సౌల్ అనే వ్యక్తి కూడా నేను ఫోన్ చేస్తా, మీరు చూడండి, ఆయన ఫోన్ ఎత్తాడు. ఆ రోజు నుండి ఇప్పటివరకు ఫోన్ ఎత్తలేదు. నాకు ఫోన్ ఎత్తే అవకాశము ఆయనకు ఎత్తలేడు. ఎంతసేపు చేసినా అంతే. 25వ రోజు నుండి మొదలుకుంటే, అంటే 26 నుండి మొదలుకుంటే 25కి వచ్చి నేను అపాయింట్మెంట్ ఇప్పించిన. 26
27 ఎత్తలేదు, 26 ఎత్తలేదు, 28 జాయింట్ ప్రెస్ మీట్ అక్కడ పెట్టుకున్నాడు. నన్ను పిలిచి పెడతామన్నాడు, కాస్త ఒకడే పోయిండు. వేరే వాళ్ళని అందరినీ వరంగల్ నుండి డిండాను ఇంకా కొంతమంది పిలిపించుకున్నాడు, పెట్టుకున్నాడు. నాకు అంటే ఆయన చేసే మోసాలు ఇవ్వాలి కాదు, కొత్త కాదు. నాకు వర్గీకరణ ఉద్యమం నుండి కూడా ఎరికే ఇట్లాంటి ఎన్నోసార్లు జరిగినాయి. అయినా సరే ఇక పద్మశ్రీ వచ్చిన తర్వాత మాట్లాడు కదా మనిషి. పద్మశ్రీ అనేది చాలా హయ్యెస్ట్ అవార్డు, అది భారతదేశంలో అత్యున్నతమైన వ్యక్తులకు ఇవ్వాల్సిన అవార్డు. సరే, ఒక ఉద్యమకారులను కూడా ఇచ్చిండ్రు, మా ఓడికి ఇచ్చిండ్రు, గర్వపడ్డాం, అభినందించడం, మనసు పెద్ద గౌరవం వచ్చింది కదా, పెద్దగా మాట్లాడేమో అనుకున్నాం, మారిండేమో అనుకున్నాం, పిలిపించింది కదా, మాట్లాడింది కదా అనే ఉద్దేశంతో ఆయన ఇట్లా చేస్తుండని అనేక సందర్భాలలో మాదిగలను ఎంతోమంది మోసం చేస్తే ఎంతోమందిని మాదిగలను మోసం చేశాడు ఆయన. మాదిగ ఉద్యమంలో ఎంతో అన్యాయం చేశాడు మాదిగలకి. అయినా కూడా చాలాసార్లు నేను వీడియోలో చెప్పడం కూడా జరిగింది, ఈ విషయాలు ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. సో మాదిగలకు అన్యాయం జరిగింది. మాలలకు 30 ఏళ్ళుగా మాలలతో ఇవాళ ఎనిమిటీ క్రియేట్ చేశాడు. అట్లా కాదన్నా 371 నువ్వు 30 ఏళ్ళ పోరాటంలో చేయాల్సింది నేను 3 రోజుల్లో చేయిస్తా. 371 ద్వారా అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరితోని ఒక 3 రోజులలో చాలు ఇది రిజర్వేషన్ వర్గీకరణ అయిపోతుందని చెప్పడం జరిగింది. 371 ప్రకారంగానైతే మొత్తం జోనల్ సిస్టంలో ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రులే చేసుకోవచ్చు. అక్కడ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సంబంధం లేదు, ఈ 30 ఏళ్ళ పోరాటం అవసరం లేదు, మాల మధ్యలో తిట్టుకోవడం అవసరం లేదు, కొట్టుకోవడం అవసరం లేదు, ఏది అవసరం లేదు. బట్ 3 రోజులలో చేస్తానని చెప్పి ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ 371 ప్రకారంగా కాకుండా 341 ద్వారా మళ్ళీ పార్లమెంట్లో చట్టం తెస్తా అన్నాడు అన్న. కానీ తేలేదు ఇంతవరకు. పార్లమెంట్లో చట్టమే జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే మనకు రావు. పోనీ ఇవాళ 371 ప్రకారం కాకుండా 341 ద్వారా సవరించుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు 2024లో చెప్పింది. 2004లో కొట్టేసింది. 2024లో చెప్పినప్పటికీ దాంట్లో కూడా సమగ్రంగా వచ్చిందా అంటే చట్టం రాలేదు, క్రిమిలేయర్ పెట్టలేదు, సంపన్నులను అందులోకెళ్ళి తొలగించలేదు. మళ్ళీ ఎప్పుడైనా అది కొట్టుడు పోతుంది, ఎప్పుడైనా కొట్టేయచ్చు సుప్రీంకోర్టు. ఎందుకంటే మేము సంపన్నులను వర్గీకరణ చేయమని కదా, చేయలేదు మీరు అని చెప్పేసి ఆ అంశం మీద కొట్టేసే అవకాశం ఉంది. ఆ చట్టాన్ని 2 రాష్ట్రాలలో చేసిన అంటే 30 ఏళ్ళ పోరాటం కాస్త అది మళ్ళీ కొట్టుడు పోయే అవకాశం ఉంది. ఈ 30 ఏళ్ళ తర్వాత చట్టం వచ్చిన తర్వాత నిన్నగా మొన్న చర్చలు ఏమంటాడు, నేను లేవనెత్తిన తర్వాత అన్న నేను షమీమ్ అఖ్తర్కు అప్పుడే చెప్పాను, చట్టం చేసేటప్పుడే దళిత క్రైస్తవులకు కూడా ఈ వర్గీకరణ చట్టం అమలయ్యే విధంగా ఈ చట్టం న్యూట్రల్గా ఉండాలి. ఆ బీసీసీల 1% ఏదైతే ఉందో ఆ పర్సెంట్ను అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎట్లయితే ఒప్పుకులకు 1%, మాదిగలకు 9%, మాలలకు 9, 5%, 14 + 1 15. సో దాంట్లో 1% ఎస్సీలకు బీసీసీకి కోట కింద ఇచ్చారు కదా, దాన్ని ఎస్సీసీ కోట కింద 1% ఇవ్వాలని చెప్పేసి నేను షమీమ్ అఖ్తర్కు అప్పుడే లేఖ రాయడం జరిగింది, రిటర్న్గా మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఏమంటాడు, వర్గీకరణ చట్టం అయిపోయినాక నిన్నగాక మొన్న ఇప్పుడు ఇక్కడ ఈ 25వ తారీఖు రోజు ఎక్కడైతే చర్చ మాత్రం 2 గంటలు జరిగిందో ఈ సుకునూటల్లా, అక్కడ ఏమంటాడు ఆయన, నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఈ వర్గీకరణలో దళిత క్రైస్తవులు కూడా ఇప్పుడు 1% కలిపియాలి అంటాడు ఆయన. అరే ఈ అంశము మనం షమీమ్ అఖ్తర్కు ఇవ్వాలని చెప్పేసి నేను రిటర్న్గా నేను ఇచ్చిన, నువ్వు దాన్ని సపోర్ట్ చేయలేదు. ఆ రోజు సపోర్ట్ చేసి ఉంటే మళ్ళీ దళిత క్రైస్తవులు అప్పుడు ఎస్సీ హోదా వచ్చేది, వర్గీకరణ చట్టం అమలయ్యేది, మళ్ళీ ఈ సమస్య వచ్చేది కాదు. ఈ సమస్య వచ్చి చింతడ ఆనంద్ కేసు కొట్టుడు హైకోర్టులోనే కొట్టుడు పోయేది, హైకోర్టు అనుకూలంగా వచ్చేది. ఎందుకంటే వర్గీకరణ చట్టంలో ఎస్సీ హోదా కల్పిస్తే అయిపోతుండే కదా, అది కలిపియకుండా ఇవాళ అక్కడ కలిపియలే, ఇక్కడ కలిపియలేదు, కలిపియకుండా ఇవాళ మళ్ళీ అక్కడ కోర్టులో హైకోర్టులో కొట్టేసింది, సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఆయన చింతడ ఆనంద్ కేసులో ఆయన ఎస్సీ కాదని, దళిత క్రైస్తవుడని, దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని కొట్టేసి, ఒకవేళ వర్గీకరణ చట్టంలో కనుక ఇది వచ్చి ఉంటే ఆయన ఎస్సీగా పరిగణించబడేవాడు కదా, చింతడ ఆనంద్ 1%లో వచ్చేటోడు కదా. కాబట్టి అప్పుడు ఆ కేసు కూడా కొట్టుడు పోయేది కాదు కదా. అట్లాగే ఇవాళ మళ్ళీ సపరేట్గా ఇవాళ మళ్ళీ పోయి వర్గీకరణ చట్టాన్ని అమెండ్మెంట్ చేయండి, దాంట్లో ఎస్సీసీ కోట కల్పించి దళిత క్రైస్తవులు కూడా అవకాశం కల్పియండి అని మళ్ళీ సపరేట్ క్లాస్ పెట్టే అవకాశం లేదు కదా, అప్పుడు పెడితే అయిపోతుంది కదా. అంటే దానికి మళ్ళీ కొట్లాట, అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొట్లాట, అంటే మళ్ళీ ఒక అంటే ఉద్యోగాలు చందాలకు జీతాలు చేయాలి,
ఆ జీతాలతో దందాలు నడపాలి. ఇది కదా 30 ఏళ్ళు జరిగింది, ఇది కదా పోరాటంలో ఇవాళ మా వాళ్ళు నేర్చుకున్నది. సో ఆ రకంగా మళ్ళీ నేను అన్నగారు అది ప్రతిపాదన చేస్తే కూడా నేను అన్నాను, అన్న ఇది కరెక్టే నువ్వు చెప్తున్నది, నేను అప్పుడే మనం షమీ అఖ్తర్ గారికి కనుక ఇచ్చుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు కమిషన్కి ఆడిచ్చుంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చేది కదా. అవును అది జరగాల్సి ఉండే, జరగలేదు. వర్గీకరణ విషయంలో కూడా నేను అప్పుడే చెప్పడం జరిగింది. 371D ప్రకారంగా పోతున్నా 3 రోజులు అయిపోతుంది, 30 ఏళ్ళ తర్వాత ఎందుకని. ఆయన ఇప్పుడు ఏమంటాడు, 30 ఏళ్ళ తర్వాత మీట్ ది ప్రెస్ సమాజంలో ప్రెస్ క్లబ్లో ఏమని మాట్లాడతాడు ఆయన, సమాజంలో ప్రెస్ క్లబ్లో బషీర్బాబు ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో ఏమని మాట్లాడతాడంటే, నాకు 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలనే విషయం తెలియకనే నేను పోరాటం స్టార్ట్ చేసిన అన్నాడు. అని నేను లా ప్రొఫెసర్గా నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా, అయ్యా 2/3 మెజార్టీ అసాధ్యము, 400 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా సాధ్యం కాదు, అవి అయ్యే పని కాదన్నా, పార్లమెంట్లో చట్టం జరగదని చెప్పిన. కానీ నా మాట పట్టించుకోలేదు. 30 ఏళ్ళు ఆయన ఆ పార్టీకి అమ్మి ఈ పార్టీకి అమ్మి చివరికి చంద్రబాబు నాయుడుకు మేలు చేసే విధంగా, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి మేలు చేసే విధంగా ఆయన మొత్తంగా ఇవాళ వర్గీకరణ అనేది అది ఒక ఇది క్రిమి లేయర్ రాకుండా వచ్చింది వర్గీకరణ. సో దాంట్లో దళిత క్రైస్తవుల అంశం ఇవాళ కొత్తగా మళ్ళీ చర్చకు వచ్చింది. కాబట్టి నేను అప్పుడే చెప్పినప్పుడు కనుక వినుంటే ఆ వర్గీకరణలో గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్ ఉప్పు కులాలు, గ్రూప్ 2 మాదిగలు, గ్రూప్ 3 మాలలు, గ్రూప్ 4 ఒకటి దళిత క్రైస్తవులు అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వాళ్ళకు 1% ఇస్తే ఈ సమస్య ఉండదన్న అని చెప్పేసి అది ఇటు డైవర్ట్ చేసే విధంగా, ఇటు కన్వర్ట్ చేసే విధంగా చట్టం మనం అసెంబ్లీలో ఒకటి అక్కడ ఇక్కడ 2 రీట్లను రూపొందించుకుంటే అయిపోతుందని అని చెప్పేస్తే, లేదు 1950 ఆర్డర్ అవి ఒకటి ఉంది కదా అంటే, దానికి ఏం సంబంధం 1950 ఆర్డర్కి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 371D ప్రకారంగా చేసుకున్నప్పుడు 1950 ఆర్డర్కి సంబంధం లేదు. 1950 ఆర్డరు ఎప్పుడు వస్తుంది? 1950 ఆర్డరు అంటే ఏ మతపరమైనగా ఇస్తలేవు కదా నువ్వు. అల్లా ఇవాళ బీసీఈ కోటా కింద ముస్లింలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చిన మీద, ముస్లింలకు సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇచ్చినాం. అట్లనే దళిత క్రైస్తవులకు కూడా వాళ్ళ సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇస్తాం, అంతేగాని వాళ్ళ మతం ఆధారంగా ఇయ్యం కదా, వాళ్ళ సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇస్తాం. సో అట్లా వాళ్ళకు ఎస్సీ హోదా కూడా వచ్చేది కదా ఆ కుల వివక్షత కారణంగా. సో ఆ రకంగా అప్పుడు వీళ్ళే 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ మొదటికి వచ్చి ఈ అంశాన్ని ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే షమీ అఖ్తర్కి ఇవ్వలేదు, అక్కడ కమిషన్కి ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నాడు అంశం. అంటే మళ్ళీ మొదటికి రావాలి, మళ్ళీ వర్గీకరణ చట్టాన్ని మళ్ళీ దాన్ని అమెండ్ చేయమని చెప్పి కొట్లాడాలి. అంటే ఎస్సీ హోదా రావాలి లేదా రద్దు చేయాలి. మూడు అంశాలు చెప్తున్నాడు. ఒకటి రద్దు చేయడం 1950 ఆర్డర్, రెండవది అమెండ్ చేయడం, మూడవది ఏమంటున్నాడు, ఈ ఎస్సీ క్రైస్తవ బీసీసీ నుండి తీసేసి ఎస్సీసీగా మార్చాలి, 1% ఇక్కడ కలిపారంటున్నాడు. మరి కావాలంటే అది కావాలంటే మళ్ళీ ఒక పోరాటం స్టార్ట్ కావాలి. అంటే ఈ నిరంతరం మనం పోరాటం చేసుకుంటూ ఉండాలా, రాజ్యాధికారం మనకు వద్దా అనే విషయం కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారింది. సో అన్నగారు ఇవాళ ఏంటంటే నన్ను వాడుకున్నాడు, మళ్ళీ ఒకసారి వచ్చి చేద్దామన్నాడు, మళ్ళీ చేయించేసి ఇక్కడ ఆయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఎక్కడైనా ఆయన ఒక్కడే కనపడాలి, ఆయన ఒక్కరి బొమ్మే కనపడాలి, ఆయన పోస్టర్లు అయిన ఒక్కరి బొమ్మే ఉండాలి, ఫ్లెక్సీలు అయిన ఒక్కరి బొమ్మే ఉండాలి, మీడియాలో అయిన ఒక్కడే కనపడాలి, ఆయన ఒక్కడే చేసినట్టు కావాలి. త్యాగాలు మాత్రం అందరు చేయాలి, ఆత్మ బలిదానాలు అందరూ చేసుకోవాలి. మాదిగా మూమెంట్లో మొత్తం లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాలి ఉద్యమం కోసం, కానీ మేము మాత్రం బెనిఫిట్ కావద్దు, ఆయన ఒక్కడే బెనిఫిట్ కావాలి. ఎవరు బెనిఫిట్ కావద్దు, మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం రావద్దు, ఎవరికి ఏమి పొందొద్దు, ఆయన మాత్రం పొందాలి, ఆయన కుటుంబం పొందాలి, ఆయన పద్మశ్రీ పొందాలి. కానీ ఇట్లాంటి బాగా లెక్కలు చేయాలి, ఇట్లాంటి అవకాశవాద లెక్కలు చేయాలి, ఇచ్చేసేయాలి. నన్ను రమ్మన్నదినే, మళ్ళీ నా ఫోన్ ఎత్తకుండా చేసింది నేను. అంటే అర్థమైంది చెప్పండి, ఎంతకాలం మోసం చేస్తారు జాతిని, ఇంకెంతకాలం ఈ మోసం. ఇట్లాంటి విధానాల వల్ల జాతి తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇట్లాంటి మోసం నాయకుల వల్ల మనం ఇప్పటికే నేను కూడా మళ్ళీ తిరిగి మోసపోయాను. ఎన్నోసార్లు జరిగింది ఇది, ఆయన తిరిగి మొన్న కూడా మోసపోయినా ఆయన మాటల్లో. ఎందుకంటే సరే దళిత క్రైస్తవులు కదా, వాళ్ళకు ఒక సమస్య ఉంది కదా, 10 మందిలో వాయిస్ తెలిసినాడు కదా, లక్షలాది మందితో మీటింగులు పెట్టినాడు కదా, ఏదో కొంత మేలు జరుగుతుందిలే జాతికి అని అనుకున్నా. కానీ ఇవాళ ఏమవుతుంది, మళ్ళీ దీనికి ఒక దుకాణంగా వసూల కోసం, దందా కోసం, తర్వాత ఆయన పేరు కోసం మాత్రమే
అశాస్త్రీయంగా చేసుకునే కార్యక్రమాలు ఉండడం తప్ప దీన్ని శాస్త్రీయబద్ధంగా న్యాయబద్ధంగా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మాధవకృష్ణ విషయంలో ఉండాలి. నేను ఇప్పటికీ జరిగిన మోసం చాలు, ఇకనైనా కూడా మాదిగలంతా కూడా ఒకటే అంటరాని వాళ్ళుగా, మీరు హిందూ దళితులైనా, క్రైస్తవ దళితులైనా, సిక్కు దళితులైనా, బుద్ధిస్టు దళితులైనా మనమంతా ఒక్కటే. వీళ్ళని విడగొట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు, నేను చర్చలో కూడా నాకు అర్థమైంది ఏంటంటే దీని వెనుక ఎక్కువ చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగానే కనపడుతుంది. సో కాబట్టి వాళ్ళు చంద్రబాబు ప్రయోజనాల కోసమో ఈయన ప్రయోజనాల కోసమో జాతిని తాకట్టు పెట్టే కార్యక్రమాలలో మనం దయచేసి ఉండద్దు. ఏదైనా ఉంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన వాటా ఏంటి, ఎట్లా రావాలి, మనకు 30 ఏళ్ల పోరాట ఫలితంగా వర్గీకరణ అనేది దాంట్లో ఇంకా ఎస్సీ షెడ్యూల్ కులాల దళితులు, అందులో క్రైస్తవ దళితులకు అవకాశం కూడా లేదల్లా, అది వర్తించదు. కాబట్టి ఇట్లాంటి మళ్ళీ క్రిమిలేరు పెట్టలేదు కాబట్టి ఎప్పుడైనా కొట్టేయచ్చు సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇట్లాంటి 9 ఊడిపోయే ముక్కలాంటి చట్టము, అట్లాగే మళ్ళీ మొదటికి వచ్చే వ్యవహారాలు, ఇట్లాంటి నాయకుడు ఈ చదువు లేని వాడు, తర్వాత ఈ జ్ఞానము న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని వాడితో ఇట్లాంటి జనం ఉన్నారు కదా, తోలుకొత్తాను కదా, నడుపుతాడు కదా అని చెప్పేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా మేల్కొని ఆయనను నమ్మకుండా, అంటే మనం ఆయనను ఏదో దూరం చేయాలని చెప్పట్లేదు, నేను ఆయన మీద ఏదో నాకు వ్యక్తిగత కోపం కాదు, కానీ ఇట్లా చీట్ చేసేది ఇప్పటికైనా ఆయన దయచేసి మానుకోవాలి. ఇది జాతి ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే చేయాలి తప్ప ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని వాడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను D6 ఛానల్ తరఫున, అట్లాగే RPI పార్టీ అధ్యక్షునిగా మాధవకృష్ణ గారిని కోరుతున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.